శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి రేపు మే 12వ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్న వారికి అనుకూలత అనేది ఉండబోతోంది. అదేవిధంగా పెద్దల సహకారం అనేది మీకు లభించనుంది. రేపటి రోజున మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా కానీ మీ శ్రమకు తగిన ఫలితం అయితే తప్పకుండా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. సన్నిహితుల ద్వారా స్నేహితుల ద్వారా మీకు అండదండలు లభించనున్నాయి. మేషరాశి వారికి వాహన మరమ్మతుల కారణంగా కొంత ధన వ్యయం కనిపిస్తోంది. ఇక రేపటి రోజున కోర్టుపరమైనటువంటి కేసులలో ఎవరైతే ఉంటారో వారికి అనుకూల తీర్పు రాబోతోంది. ఇక మేషరాశి వారికి కొత్త పరిచయాలతో కార్యసఫల్యం అనేది ఉండబోతోంది. ఆస్తి తగాదాలు కూడా కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు ఈ రాశివారు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యాలి. విద్యార్థులకు కొంత శ్రమించాల్సినటువంటి సమయం ఉండబోతోంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. రేపటి రోజున మేషరాశి వారికి ఉద్యోగస్తులకు చికాకులు తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు రేపటి రోజున ఎంతో ఉత్సాహవంతంగా మారుతారు. మీరు చేసే పనులను పూర్తి చేస్తారు. మీ పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి కాబోతూ ఉన్నాయి. మీ ఉద్యోగ సంస్థలలో ప్రమోషన్ మీకు వచ్చే అవకాశం కూడా ఉండబోతోంది. మీ పై అధికారులను మీరైతే మెప్పిస్తారు. మీ పనితీరుని చూసి వారు ఈ సమయంలో మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తారు. ఇక అదే విధంగా మీ సహ ఉద్యోగుల నుంచి కూడా చక్కటి తోడ్పాటునైతే మీరు పొందనున్నారు. ఆఫీసులో మీ తోటి ఉద్యోగస్తుల మధ్య మీతో ఉండే చిన్నపాటి కలహాలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకునే అవకాశం ఉండబోతోంది. మీరు విందు వినోదాలలోనూ పాల్గొనే సూచన కనిపిస్తోంది. మీరు చేసేటటువంటి పనులలో చక్కటి విజయాలు అనేవి చేకూరతాయి. మీకు భయపడాల్సిన పని అవసరం లేనే లేదు. మీరు చేసే పనులలో గొప్ప విజయాలను పొందుతారు. ఇక మీ పనిలో ఒత్తిడి తొలగిపోతుంది. ఒకరి కారణంగా మీరు మరింత ఉత్సాహవంతంగా మారబోతున్నారు. మీకు ఉండే అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలో చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. కాబట్టి మీకు ఉండేటటువంటి కష్టాలను మీరైతే అస్సలు తలుచుకోకండి. దానిని భూతద్దంలో అస్సలు చూడకండి. త్వరలోనే మీ జీవితం అంతా కూడా మారబోతోంది. మీకు మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి. నవగ్రహాలలో మీకు అనుకూలంగా గోచార గ్రహస్థితి అనేది అతి త్వరలో రాబోతోంది. రేపటి రోజున మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపారం అనేది చాలా అద్భుతంగా మారబోతోంది. మీరు చేసేటటువంటి వ్యాపారంలో గొప్ప లాభాలను మీరైతే పొందనున్నారు. మీ వ్యాపారం అనేది ఇప్పుడు తప్పకుండా వృద్ధి చెందబోతోంది. కొత్త కొత్త ప్రణాళికలతో మీరు మరింత వృద్ధి చెందబోతున్నారు. మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. మీ వ్యాపారం వృద్ధి చేయడానికి మీరు ఇంకా కష్టపడతారు. ఈ మేషరాశి వారికి ఆస్తి వ్యవహారాలలో చక్కటి లాభం అనేది పొందబోతున్నారు. మీరు అత్యద్భుతమైనటువంటి లాభాలనైతే ఈ సమయంలో పొందనున్నారు. మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం అనేది కలిగి ఉంటుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మీ సమయాన్ని రేపు చక్కగా గడుపుతారు. మిమ్మల్ని మీ భాగస్వామితో మరింత బాగా అర్థం చేసుకుంటారు. మీ దాంపత్య జీవితానికి సంబంధించి మంచి ఆనందాన్ని మీరు పొందుతారు. మీ జీవిత భాగస్వామికి మధ్య మీకు మధ్య ఉండే గొడవలు సమస్యలు తొలగిపోతాయి. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఇక ఒక మంచి వార్త అయితే మిమ్మల్ని ఆనందింపజేస్తోంది. మీకు అతి త్వరలో వివాహం కుదిరేటటువంటి సమయం రాబోతోంది. ఈ రాశి వారిలో ఎవరైతే పోటీ పరీక్షలలో పాల్గొనే వారు ఉన్నారో వారికైతే మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.